హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి రోజున లక్ష్మీదేవి, లలితాదేవి పూజ చేసుకోవడం వలన, అలాగే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన, చంద్రుడికి నైవేద్యం సమర్పించడం వలన, లలితా సహస్రనామాలు పారాయణ చేయటం వలన మనకి ఎంతో మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, లలితాదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి కదా. అయితే పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం, లలితాదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయం గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము పౌర్ణమి రోజున ఉదయం పూట లలితాదేవికి, లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదా. ఆ పూజ చేసుకున్న తరువాత మనం విగ్రహాలని కానీ ఫోటోల్ని కానీ కదిలించకుండా సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. సాయంత్రం సమయంలో ఎలా చేసుకోవాలి అంటే, దీపాలను వెలిగించుకోవటానికి ఒక 3 బౌల్స్ని, గాజు బౌల్స్ తీసుకోవాలి. ఒకటైనా సరే, ఒక్క దీపమైనా వెలిగించుకోవచ్చు, ఒక్క బౌల్లో అయినా సరే. 3 బౌల్స్ వెలిగించుకుంటే చాలా మంచిది. ఇందులో ఆవు పాలను ఉపయోగించాలి. ఆవు పాలు సగం వరకు పోయాలి. తరువాత ఈ పాలల్లోనే కొంచెంగా 1 టీ స్పూన్ అంతా పెరుగు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని తర్వాత హనీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఆవు నెయ్యి వేసుకోవాలి. మనం దీపం వెలిగించుకోవడానికి ఆవు నెయ్యి చాలా ముఖ్యమైనది. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువగా ఆవు నెయ్యి వేసుకొని ఇందులో కొంచెం గులాబీ రేకుల్ని ఇలా వేసుకోవాలి. తర్వాత ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకొని మధ్యలో కొంచెంగా ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలో కొంచెంగా సూది కానీ ఏదైనా సరే కాల్చి ఇలా చిన్న హోల్ పెట్టుకొని ఇందులో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసుకొని, ప్లాస్టిక్ బాటిల్కి మనం రేకులాగా తయారు చేసుకున్నాం కదా, ఈ హోల్లోకి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా మనం ఈ ఒత్తిని పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీనిని మనం ఈ బౌల్లో పాలు అవి పోసుకున్నాం కదా, పంచామృతాలు. ఈ పంచామృతాల్లో ఆవు నెయ్యి పైన ఉంటుంది కదా, దాని మీద ఆవు నెయ్యి దీనికి అంతా అంటేటట్లుగా ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఇలా 3 బౌల్స్ అనేవి తయారు చేసుకొని అమ్మవారి ముందు, లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఇలా వెలిగించుకోవాలి. కింద ఒక తమలపాకు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసి ఆ తమలపాకు మీద ఈ బౌల్ని, గాజు బౌల్ని పెట్టుకొని దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారి ఎదుటున ఇలా పూజ చేసుకోవటం వలన మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. పాలు అంటే చంద్రుడికి సంబంధించిందే కదండి. పంచామృతాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యం కలగటానికి కూడా మనకి పంచామృతాలు చాలా ముఖ్యంగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అమ్మవారికి ఉదయం పూట పంచామృత స్నానం చేపిస్తాము. అలాగే సాయంత్రం కూడా ఇలా పంచామృతాలతో దీపాన్ని వెలిగించటం వలన చంద్రుని అనుగ్రహం కలుగుతుంది. చంద్రుని అనుగ్రహం అనేది మన కుటుంబం మీద ఉన్నట్లయితే మనకి మనశ్శాంతి, సుఖ సంతోషాలు మన కుటుంబంలో వెల్లువిరుస్తాయి. కాబట్టి చంద్రుని అనుగ్రహం కోసం ఇలా పంచామృతాలతో దీపాన్ని లక్ష్మీదేవి ముందు కానీ, లలితాదేవి ముందు కానీ పౌర్ణమి గడియల్లో, పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో వెలిగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి పాలతో తయారు చేసిన పాయసాన్ని నివేదన చేయటం వలన చంద్రుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలను పౌర్ణమి సమయంలో, అలాగే సాయంత్రం సమయంలో అంటే 6 దాటిన తర్వాత లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, ముఖ్యంగా కనకదార స్తోత్రాన్ని పఠించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీ అష్టకం, లలితా సహస్రనామాలు పారాయణ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం, లలితాదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోవటం వలన పంచామృత దీపాలను
వెలిగించటం వలన లక్ష్మీ అష్టకం చదువుతూ లక్ష్మీదేవికి మల్లెపూలతో కానీ లేదా సన్నజాజులతో కానీ దవనంతో కానీ మారేడు ఆకులతో కానీ పూజ చేయటం వలన అష్టోత్తరం చదివి ప్రతి ఒక్క నామానికి ఒక్కొక్క ఆకు అన్నట్టుగా వేసి ఒక్కొక్క పువ్వు అన్నట్టుగా లక్ష్మీదేవికి సమర్పించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇలా పంచామృత దీపాలను వెలిగించుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే తులసి కోట ముందు దీపారాధన చేసి మనం ఇంట్లోకి వచ్చే గడపకు రెండు వైపులా కూడా 2 దీపాలను వెలిగించటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి సమయంలో పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాయంత్రం సమయంలో లక్ష్మీ పూజ చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే లలితాదేవి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహాలు ఆశీస్సులు మీ కుటుంబం యందు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.